హలో గైస్, ఐఎమ్ డార్లింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే ఇప్పుడు వచ్చేసరికి మెయింటెనెన్స్ సర్వర్ అయితే ఓపెన్ అయిపోయింది గైస్. మనకి ఫ్రీ ఫైర్లో అయితే చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే మార్చేశాడు గైస్. అండ్ అలాగే మనకి డైమండ్ రాయల్లో వచ్చేసరికి నేను చెప్పిన బండ్లు అయితే వచ్చేసింది. అండ్ హిందీ లాంగ్వేజ్ చేంజ్ కూడా వచ్చేసింది గైస్. అండ్ అలాగే చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి గైస్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి అయితే చెప్పండి. అండ్ మన ఛానల్ అయితే త్వరగా గ్రోత్ చేయండి గైస్. సో 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ చేయండి. మన ఛానల్కి వచ్చేసరికి 440 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు గైస్. ఇంకా జస్ట్ ఒక 60 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే నేను అలోకి అయితే గివ్ అవే వేస్తాను. సో గివ్ అవే ఇవ్వడం కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో తీసుకోవడానికి కూడా మీరు వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మళ్ళీ ఈ వీడియోలో కూడా అనౌన్స్ చేస్తాను గైస్. సో మన ఛానల్లో వచ్చేసరికి 500 సబ్స్క్రైబర్స్ టు డీజే అలోకి అయితే గివ్ అవే ఉంది. అలోకి లేని ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి గైస్. సో ఫస్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూడండి గైస్, నేనైతే గేమ్ అయితే ఓపెన్ చేశాను. అవైలబుల్ ఇన్ హిందీ అని ఉంది కదా, మనకు వచ్చేసరికి హిందీ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు మనకు ఉంది గైస్. మ్యాక్సిమం ఇండియాలో అయితే 16 స్టేట్లు వచ్చేసరికి హిందీలో అయితే మాట్లాడతాయి కదా గైస్. సో హిందీ వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. సో చెప్పినట్లుగానే డైమండ్ రాయల్ అయితే మనకైతే బండ్లు ఇచ్చేసాడు గైస్. సో ఒకసారి నేనైతే స్టోర్ ఓపెన్ చేశాను. సో స్టోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు లక్కీ రాయల్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో లక్కీ రాయల్లోకి వచ్చేసరికి మనకైతే చెప్పినట్లుగానే డైమండ్ రాయల్ బండ్లు అయితే ఇచ్చేసాడు. మన దగ్గర వచ్చేసరికి 8 డైమండ్ రాయల్ కూపన్స్ అయితే ఉన్నాయి గైస్. సో వాటిని అయితే నేను స్పిన్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, ఇప్పుడే ఫస్ట్ స్పిన్ అయితే చేశాను గైస్. నాకు తెలిసి ఒక్కో స్పిన్ కాకుండా 10+1 కొడితే త్వరగా వచ్చింది అనుకుంటున్నాను. సెకండ్ స్పిన్ కూడా చేశాను, బట్ రాలేదు. అండ్ అలాగే చేస్తూ ఉన్నాను, వచ్చిద్దామని చూద్దాం. మ్యాక్సిమం నాకు తెలిసి రాదని అనుకుంటున్నాను. అలాగే ఒక్క సెకండ్ గైస్, నేను వచ్చేసరికి క్యారెక్టర్ అయితే చేంజ్ చేసి స్పిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే క్యారెక్టర్ కనుక తక్కువ ఉన్నట్లయితే మనకి ఆ క్యారెక్టర్ కానీ ఆ బండిల్స్ కానీ అయితే త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనైతే క్యారెక్టర్స్లోకి వచ్చేసాను. మన ఆదం బాబాయ్ని అయితే పెట్టేశాను గైస్. సో ఆదం బాబాయ్ని పెట్టుకొని మళ్ళీ లక్కీ రాయల్ అయితే వెళ్తున్నాను చూడండి. మన దగ్గర ఇంకా 5 స్పిన్స్ అయితే చేయొచ్చు. సో 5 స్పిన్స్ అయితే చేస్తున్నాను గైస్, 1-1 అయితే. మన దగ్గర ఉన్న 5 టికెట్స్లో అయితే ఇప్పుడు ఫస్ట్ స్పిన్ అయితే చేస్తున్నాను చూడండి గైస్. సో ఏదో వచ్చింది అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం అయితే బండ్లు అయితే రాదు గైస్ నాకు తెలిసి. సో చూద్దాం ఈ బండ్లు ఎలా ఉందో ఒకసారి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. నాకు తెలిసి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బండ్లు వచ్చేసరికి ఫుల్గా వేసుకుంటే అంత లుక్కే ఉండదు గైస్. ఒక్కొక్కటిగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది మనం డిజైన్ చేసుకుంటే. మన దగ్గర వచ్చేసరికి కాపన్స్ అయితే అయిపోయినాయి. సో ఇటు పక్క బాక్సెస్ అయితే ఓపెన్ అయ్యాయి కాబట్టి నేను క్లెయిమ్ చేసుకున్నాను. మనకు వచ్చేసరికి మనకి గోల్డ్ రాయల్ ఉంది కదా గైస్. గోల్డ్ రాయల్ అయితే ఇంకా 6 అవర్స్లో అయితే ఎండ్ అయిపోతుంది. అంటే టుడేతో ఎండ్ అయిపోతుంది. టుమారోతో అయితే కొత్త బండ్లు అయితే రాబోతుంది. సో చూద్దాం, చెప్పిన బండ్లే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను గైస్. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అయితే ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే చేసేయండి గైస్. సో మనకు వచ్చేసరికి ఫ్రంట్ పేజ్లో థీమ్ అయితే మార్చాడు. అండ్ కింద వచ్చేసరికి మనకి కలెక్షన్ కింద వెపన్స్ అని కొత్తది ఒకటి అయితే యాడ్ చేశాడు. సో దాంట్లోకి అయితే నేను వెళ్తున్నాను చూడండి గైస్. సో వెపన్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ హార్మోనియం ఉంది కదా. సో హార్మోనియం అయితే క్లిక్ చేశాను. అండ్ ఒక్కొక్క గన్నుగా అయితే మనకు చూపిస్తుంది గైస్, ఎన్ని స్కిన్స్ ఉన్నాయో అండ్ ఎట్లా ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తుంది. ఈ అప్డేట్ ఎలా ఉందో ఒకసారి మీకైతే నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి గైస్, నచ్చిందో నచ్చలేదైతే. అండ్ మనకి గేమ్లో వచ్చేసరికి ప్రతి ఒక్క వెహికల్కి అయితే హార్న్ కూడా సెట్ చేశాడంట. నేనైతే గేమ్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఫస్ట్ అయితే ఈ వీడియో నేను మేక్ చేస్తాను. సో బైక్స్ ఈ హార్న్ కూడా ఇచ్చాడు కాబట్టి సూపర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సో మనకు వచ్చేసరికి కిల్ చేసిన తర్వాత కొంచెం డిఫరెంట్గా అయితే పడుతుంది. మనకైతే కిల్ చేయగానే ఒక పుర్రి పంపడే అలా పడుతుంది కదా, దాని అయితే కొంచెం చేంజ్ చేశాడు నేను చెప్పినట్లుగానే. సో ఈ అప్డేట్ అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో టుమారో నెక్స్ట్ వీడియోలో అయితే మనం చాలా అంటే చాలా అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. బాయ్ గైస్.